సింహరాశి వారికి కొన్ని రెమెడీస్ తెలుసుకుందామండి. సింహరాశి వారు సొంత ఇంట్లో కిచెన్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలండి. స్టవ్ అనేది దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిదండి. అలా కాకుండా కొద్దిగా వేరే దిశలో పెట్టినట్లయితే భార్యకు హృద్రోగం ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే వీరు చంద్రునికి సంబంధించిన వస్తువులు ఇంట్లో నిలువ ఉంచకూడదండి. చంద్రునికి సంబంధించిన వస్తువులు ఏవైనా ఉంటే అవి వాడేసుకోవాలి కానీ నిలువ ఉంచకూడదు. వీళ్ళు అగ్నితత్వానికి చెందినవారు. సింహరాశి వారు అగ్నితత్వానికి చెందినవారు కాబట్టి ఎక్కువగా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే మంచిదండి. కొబ్బరి నీళ్లు తాగినా మంచిది వీళ్ళకి. అలాగే గోధుమలతో చేసిన వంటకాలు, గోధుమ పిండితో చేసిన రొట్టెలు తీసుకుంటూ ఉంటే మంచిదండి వీళ్ళు. అలాగే ఈ రాశివారు ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాటను తప్పకుండా నెరవేర్చుకోవాలండి, నిలబెట్టుకోవాలి. ఆ మాట తప్పకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళు మాట కానీ తప్పారంటే వీళ్ళకి మంచి కన్నా కూడా కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి చేసిన భాషలు నిలబెట్టుకోవాలి, చెప్పిన మాట చేసి తీరాలి. అలాగే వీళ్ళు ఎవరికైనా సమాన న్యాయం చేయాలి, ధైర్యంగా ప్రవర్తించాలి, ఎవరితోనూ భయపడకూడదు. ఏదైనా విషయంలో భయపడకుండా ధైర్యంగా ఉండాలి. తర్వాత సమాన న్యాయం చేయాలి. అలాగే సింహరాశి వారికి ఎప్పుడైనా సింహరాశి వారు భోజనం వండించినప్పుడు కనీసం ఒక వ్యక్తి తినేగలిగేంత అన్నం ఎక్కువగా వండించి ఆ మిగిలిన అన్నాన్ని బీదవారికి పెడితే మంచిదండి. వీరికి బంగారము, తర్వాత గోధుమలు, పచ్చిమిరపకాయల వ్యాపారాలు కలిసి రావండి. వీరు భార్యతో ఎప్పుడు తగవులు పడకుండా ఉంటే మంచిది. వీరికి నలుపు, నీలము రంగు కలిసి రాదండి, మంచిది కాదు. తర్వాత ఇంద్రనీలం ధరించకూడదు. వీళ్ళు ఎక్కువగా ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండేవి ఆయిల్ పదార్థాలు అలాంటివి ఎక్కువగా తీసుకోకూడదండి. అలాగే ఈ సింహరాశి వారికి 45 సంవత్సరాలు దాటిన తర్వాత బీపీ, షుగర్లు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీళ్ళు ఉత్తర దిశలో ఎరుపు పూల మొక్కలను పెంచుకుంటే మంచిదండి. వీళ్ళ ఇంటికి ఉత్తర దిశలో ఎరుపు పూల మొక్కల్ని పెంచుకుంటే మంచిది. భార్యతో తగవులు పడకుండా ఉండడం కూడా మంచిదండి. ఎక్కువగా భార్యతో తగులు పడడం వలన వీరికి ఇంటికి మంచిది కాదు, వీరికి కలిసి రాదు ఎక్కువగా. అలాగే గురు దోషం కానీ గురు శాపం కానీ తగలకుండా గురువులను ఎప్పుడు వాళ్ళని పూజిస్తూ గౌరవిస్తూ ఉండడం మంచిది. అంటే పరుష మాటలు అంటే ఎట్లంటే అట్లా మాట్లాడడము అలాంటివన్నీ చేయకూడదండి. జాగ్రత్తగా ఉండి మసులుకోవాలి ఈ సింహరాశి వారు. ఇవన్నీ పాటిస్తే గనక వీరికి చాలా బాగా కలిసి వస్తుంది, మంచిగా ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకొని పాటించండి నియమాలన్నీ.